దేశంలో జమిలీ ఎన్నికలు జరిపేందుకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లుకు సంబంధించిన జేపీసీలో అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ప్రియాంక గాంధీకి చోటు లభించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బిల్లులపైన కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీకి చోటు దక్కింది. లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలకు చోటు దక్కింది. సంబిత్ పాత్ర, సుప్రియా సూలే, శ్రీకాంత్, ఏక్నాథ్ షిండే, కళ్యాణ్ బెనర్జీలకు చోటు లభించింది. అలాగే కాంగ్రెస్ తరపున మనీష్ తివారీ, రణదీప్ సుర్జేవాలా, సుఖ్దేవ్ భగత్ పేర్లున్నాయి. ఇక బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్, అలాగే ఏపీ నుంచి 3 ఎంపీలకు చోటు లభించింది. సీఎం రమేష్ అలాగే హరీష్, బాలయోగి, బాలశౌరిలకు చోటు దక్కింది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీకి చోటు దక్కింది. ఇక ఈ కమిటీలో ఉభయ సభలకు చెందిన సభ్యులు ఉంటారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాంబాల్ మేఘ్వాల్ ఈ అంశాన్ని ప్రకటించారు. ఇక ముఖ్యంగా ఇందులో 3 తెలుగువారు ఉన్నారు. ఏపీకి చెందిన బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, అలాగే టీడీపీ సభ్యుడు జీఎం హరీష్, బాలయోగి, జనసేన సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఇక ఇతర సభ్యుల్లో పిపి చౌదరి, బాన్సూరి స్వరాజ్, పురుషోత్తం రూపాల, విష్ణుదయాల్ రామ్, భర్తృహరి మెహతా, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, విష్ణుదయాల్ శర్మ, ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, సుఖ్దేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, టీఎం సెల్వ గణపతి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే, చందన్ చౌహాన్ ఉన్నారు. ఇక రాజ్యసభ నుంచి 10 మంది ఉంటారు. వారి పేర్లు కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఇక మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా కళ్యాణ్ బెనర్జీ అలాగే సాకేత్ గోఖలే పేర్లు కూడా జేపీసీకి పంపినట్టుగా టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద బిల్లుపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సభ్యులంతా కూడా ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తమ అభిప్రాయాలు చెప్పబోతున్నారు. విపక్షాల తీవ్ర వ్యతిరేకత మధ్య లోక్సభ అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే 2 బిల్లులను కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. వాటిని జేపీసీకి పంపాలంటే ముందు లోక్సభ తీర్మానం చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో జమిలీ బిల్లును లోక్సభ పరిగణలోకి తీసుకోవడంపై విపక్ష సభ్యులు ఓటింగ్ కోరారు. స్పీకర్ హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. 360 మంది ఎలక్ట్రానిక్ ఓటింగ్లో, మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీంతో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు లోక్సభ ఆమోదం లభించినట్లయింది. ఈ బిల్లుపై ఎన్డీఏ మిత్రపక్షాలు పూర్తి మద్దతును ప్రకటించాయి. కానీ కాంగ్రెస్తో సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పూర్తి స్థాయిలో చర్చ జరిగేందుకు వీలుగా ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించిన పరిస్థితి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా ఈ బిల్లుకు సంబంధించి అంశాలు లేవనెత్తాలని చూస్తుంది. మరోవైపు అంతే కీలకంగా అధికార ఎన్డీఏ ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నిస్తున్న వేళ జేపీసీలో కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన ప్రియాంక గాంధీకి చోటు దక్కడం ప్రస్తుతం ఈ అంశంపై మరింత ఆసక్తిని రాజేపిస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ గోపి ఉన్నారు. గోపి, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ప్రియాంక గాంధీకి చోటు దక్కడం పట్ల ఎట్లాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బిల్లులో ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ తన వాదనలు ఏ రకంగా వినిపించే అవకాశం ఉంది? రామ్దాస్, నిన్న అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించిన ఈ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించి జేపీసీలోని సభ్యులకు సంబంధించి కూడా నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది. పార్లమెంట్ నుంచి 21 మంది, అదేవిధంగా లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు, 1 మంది సభ్యులకు సంబంధించిన లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు మరొక 10 మంది పేర్లను కూడా ఈరోజు అనౌన్స్ చేస్తారు. అయితే నిన్న పార్లమెంట్ లో జరిగిన పరిణామాలు కావచ్చు, అంబేద్కర్ పైన విపక్షాల పట్టు కావచ్చు, వీటన్నిటి మధ్య ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేత ప్రియాంక గాంధీకి జేపీసీలో చోటు లభించడం అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతూ వస్తుంది. ప్రాంతీయ పార్టీల మనుగడే ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను మారబోతుంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రాకు
ఈ యొక్క జేపీసీలో చోటు లభించడం అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే మొదలైన పరిస్థితి ఉంది. అయితే లోక్సభ నుంచి 21 మంది సంబంధించిన లిస్టు నిన్న అనౌన్స్ చేశారు. రాజ్యసభ నుంచి ఉన్న 10 మంది ఎంపీలకు ఈ రోజు వాళ్ళకు సంబంధించి కూడా ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే సుప్రియా సులే, శ్రీకాంత్, ఏక్నాథ్ షిండే, కళ్యాణి బెనెట్, అదేవిధంగా సంబిత్ పాత్ర వంటి నేతలకు, అదేవిధంగా కాంగ్రెస్ తరఫు నుంచి కూడా మనీష్ తివారీ, రణదీప్ సుర్జేవాలా, సుఖ్దేవ్ భగత్ల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, అనురాగ్ ఠాకూర్, బన్సారి స్వరాజ్లు బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. ఇక తెలుగు నుంచి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఎంపీలకు చోటు లభించింది. సీఎం రమేష్, హరీష్ బాలయోగికి, అదేవిధంగా బాలశౌరికి కూడా ఈ యొక్క జేపీసీలో స్థానం కల్పిస్తూ నిన్న రామ్నాథ్ అర్జున్ మేఘ్వాలా నిన్న లిస్ట్ చేయడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక రిపోర్టును కూడా అందజేయడం జరిగింది. 8,000 పేజీలతోటి ఆ రిపోర్ట్ ఉంది. దాంట్లో అనేక అంశాలను కూడా ఆయన పొందుపరచడం జరిగింది. 1 నేషన్ 1 ఎలక్షన్ కి సంబంధించిన అనేక అంశాలను, అంటే లీగల్ గా సంబంధించి సుప్రీంకోర్టు నుంచి కొంతమందిని, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ నుంచి, తర్వాత ప్రభుత్వ అధికారుల నుంచి, రాజ్యాంగానికి సంబంధించిన కమిటీకి సంబంధించి, కాన్స్టిట్యూషన్ కమిటీకి సంబంధించి కొంత వ్యక్తులు, వీళ్ళందరితోటి సంప్రదింపులు జరిపిన తర్వాత అనేక అంశాలపైన చర్చ జరిగిన తర్వాతనే ఒక జమిలీ ఎన్నికలు సాధ్యమవుతాయి, చేయొచ్చు అనే ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే బిల్లును ప్రవేశపెట్టే సమయంలోనే బీజేపీ కూడా ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే జేపీసీకి ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అప్పటికి జేపీసీ సభ్యులకు సంబంధించి ఎవరెవరు ఉంటే బాగుంటుందన్న దానిపైన ఎటువంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాద్రాకు జేపీసీలో చోటు కల్పించడం పైన మరి కాంగ్రెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? నిన్నటి నుంచి, అంటే నిన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు. మరి మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యురాలు ప్రియాంక గాంధీ మరి జేపీసీలో ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు, జేపీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే దీంట్లో సాధ్యాసాధ్యాలతో పాటు స్థానిక పార్టీల మనుగడకు ముప్పు వాటిల్తుంది అంటూ కూడా కాంగ్రెస్ చెప్తూ వస్తున్న నేపథ్యంలో మరి ప్రజలు మాత్రం ఒకే రోజు ఎన్నికలు జరగడం వల్ల తమ సమయం కూడా వృధా కాదు, ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రజాధనం వృధా కాదు, అనేక అంశాలను ముడిపడి ఉంది. దీంట్లో ప్రజల్లో కొంత చైతన్యం కూడా రావడంతో మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది, ఒకవేళ ప్రజా తీర్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ముందుకు వెళ్తే రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుందన్న దాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో ఉంది. మరి 1 నేషన్ 1 ఎలక్షన్ కి కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందా, మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందా లేదా అన్న దానిపైన కూడా కొంత స్పష్టత రావాలి. కానీ ప్రియాంక గాంధీ వాద్రాకు జేపీసీలో చోటు లభించడంని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. రామ్దాస్. రైట్, యస్, థ్యాంక్ యూ గోపి. సో జమిలీ జేపీసీలో ప్రియాంక గాంధీకి చోటు దక్కింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ పార్లమెంట్కు నివేదిక ఇవ్వబోతుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుపై వేసిన జేపీసీలో కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీకి చోటు దక్కింది. లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలకు చోటు దక్కింది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత అయిన ప్రియాంక గాంధీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చోటు దక్కడంతో తన వాదన గట్టిగా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లుపై అధ్యయనం చేసి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పించబోతుంది. ఉభయ సభలకు చెందిన సభ్యులు ఇందులో ఉంటారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ క్రియాశీలక ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీని ఈ కమిటీలో సిఫారసు చేయడం ద్వారా తన వాదన గట్టిగా వినిపించే అవకాశం ఉంది. సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా, మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్, జీటీ రోడ్, శ్రీకాకుళం. సిఎంఆర్ షాపింగ్ మాల్, జీటీ రోడ్, సూర్యమహల్ జంక్షన్, శ్రీకాకుళం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.